థ్యాంక్ యూ. బాలకృష్ణ ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, అంటే అన్నమాచార్య ప్రాజెక్ట్ తరపున ఇటువంటి పుస్తకాలు చాలా తీసుకొచ్చారు ఆయన. ఎంత అంటే ఆయన ఆయన చేత్తో రాసుకొని నొటేషన్ అంతా, ప్రతి కీర్తనకు నొటేషన్, ప్రతిదీ నొటేషన్. చిన్న జానపద కీర్తన అయినా, చాలా చిన్న కీర్తన అయినా, జాజర పాట అయినా, అది సువి పాట అయినా, ప్రతిదానికి కూడా నొటేషన్తో ఇటువంటి పుస్తకాలు చాలా తీసుకొచ్చారు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వీటినంతా పబ్లిష్ చేశారు. చూడండి, అన్నమయ్య ప్రాథమిక అంటే ప్రారంభంలో ఎవరైనా సంగీతం బాగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఇటువంటివంతా చాలా బాగా పెట్టారనమాట, ఇటువంటి పుస్తకాలు. తర్వాత సంకీర్తన రత్నావళి, నృసింహస్వామి సంకీర్తనలు, అదేవిధంగా సప్తగిరి సంకీర్తనల పైన ఈరోజు అన్నమాచార్యకి సంబంధించినటువంటి ఎటువంటి వర్ధంతి జయంతి ఉత్సవాలు ఏది జరుగుతా ఉన్నా సరే తప్పకుండా సప్తగిరి సంకీర్తనలు పాడుకుంటాం. ఆ సప్తగిరి సంకీర్తనలు ఎవరు పాడింది, ఎన్ని కీర్తనలు పెట్టుకోవాలి, త్యాగరాజ స్వామి వారి లాగా 5 పంచరత్న కృతులు పెట్టాలన్నా, లేకపోతే స్వామివారికి 12 పెట్టాలన్నా, 7 కొండలు కాబట్టి 7 కీర్తనలు అని చెప్పి ఫైనలైజ్ చేసి పిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆయన ఈవోగా ఆయన హయాంలో ఈ పుస్తకం, చాలా చిన్న పుస్తకం, ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. చాలా ఎన్ని లక్షలు ఇది అమ్ముడుపోయిందంటే, అంటే ఫ్రీగానే దేవస్థానం వాళ్ళు ఫ్రీగానే అందజేశారు ఇది ప్రసాదంగా. మళ్ళీ దాని ఇటువంటి సంకలనం అంతా అనమాట, ఎవరెవరిది తీసుకురావాలి, దీనికి కూడా మళ్ళీ నొటేషన్స్, ఆయనే కూర్చొని ఆయన చేతితో రాసినటువంటి నొటేషన్. ఇట్లా బాలకృష్ణ ప్రసాద్ ఆయన గారు అన్నమయ్య వరప్రసాద్ అయ్యారనమాట. ఇదిగో ఈ పుస్తకం కనిపిస్తోందా? ఈ పుస్తకం అన్నమయ్య వరప్రసాద్ అని ఎన్సి శ్రీదేవి గారు ఆయన గురించి రాసినటువంటి పుస్తకం. అది ఆయన నిజంగా ఆయన వరప్రసాదుడు, మనకంతా వరాలు ఇచ్చినట్టు రాశారనమాట, నొటేషన్ ఇచ్చి. బాగా నొటేషన్ ఆయన చెప్తుంటే నొటేషను వెంటనే చక్కగా రాసేసింది. చిన్నమదేవిని భలే సంజీవనమే సంకీర్తన సంజీవి. ఆ తర్వాత ఇది నవగ్రహాది కృతిమణిమాల, ఆంజనేయ కృతిమణిమాల, గణేష కృతిమణిమాల, ఇవన్నీ త్రిశతి, మన శంకర్ చేతిలో ఉండేటటువంటి త్రిశతి, ఆయన కంపోజ్ చేసినటువంటి మొత్తము 310 కీర్తనలు, ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టారు. తర్వాత సంకీర్తన యజ్ఞం అనేది ఒకటి ప్రారంభించారు, బాలకృష్ణ ప్రసాద్ గారితో ప్రారంభమైంది. వారం రోజులు, 10 రోజులు, 12 రోజులు, 13 రోజులు కూర్చొని అలా కంటిన్యూస్గా అన్నమాచార్య సంకీర్తనలు పాడుతూ ఉండడం, అది చాలా కష్టమైన పని. అంటే 13 రోజులు 14 రోజులు పాడడం అంటే చాలా గొప్ప విషయం కదా. అటువంటి చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేశారు ఆయన. కాబట్టి ఆయనకు అనుకున్నంత మేర పబ్లిసిటీ అయితే రాలేదు పాపం. ఆయన చాలా అల్ప సంతోషి, మనకి ఎందుకులే అని చెప్పి కామ్గా ఉండిపోయే రకం అనమాట. ఆయనకి కంచి కామకోటి పీఠం వాళ్ళు కానీ, అదంతా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా 2012లోనే ఆయనకి టీటీడీ ఆస్థాన విద్వాంసం. ఆయన ఈరోజు ఎంతో గొప్ప గౌరవప్రదంగా, ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఏకలవ్య శిష్యులు ఆయనకి ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల మంది ఉన్నారు. అంత గొప్ప గురువు. ఆయన చేసిన ప్రోగ్రామ్స్ భక్తి టీవీలో కానీ, ఎస్విబిసిలో కానీ బోల్డ్ అన్ని కార్యక్రమాలు, టీచింగ్స్, ఇవన్నీ కూడా మనకి ఈరోజు అందుబాటులో ఉన్నాయి. మేడం మీరు కంటిన్యూ చేయండి మేడం. పర్వాలేదు, చెప్తున్నా. ఎవరికైతే ఏముంది, మంచి విషయాలు. అలా కాదు మేడం, ఇంకా నేను కొన్ని మీకు తెలిసినవి, ఎందుకంటే ఆయనతో ఆయన మీ పక్క వీధిలోనే ఉన్నారు, ఆయనతో చాలా అనుబంధం ఉంది కాబట్టి. కాదు, ఆయన వచ్చారంటే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే గంటలు అలా 6:30 అలా వస్తే కనుక 9 అయిపోయేది. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏం సంగీతం గురించే మాట్లాడేవాళ్ళం. అంటే ఆయన కర్ణాటక సంగీతం చక్కగా నేర్చుకున్నారు నేదునూరి గారు గారి దగ్గర, బాగా ఇది చేసి. కానీ ఆయనకి అందరూ పాడుకునే విధంగా అంత చేయాలి సంగీతాన్ని. అంటే మనం ఒక్కరు ఏదో పంచపక్ష ప్రమాణాలు తినేసేది కాకుండా అందరికీ కడుపు నిండేలాగా చూడాలి అన్న ఒక మంచి విశాల భావం, దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి కనుక ఇలా కష్టపడి రాసి, అలాగా నొటేషన్స్ తో సహా ఏది రాసినా నొటేషన్. స్వరజ్ఞానం అనేది నిజంగా ఆయన శృతిలో, గొంతు శృతిలో
ఎంత పక్వం, శృతి పక్వం అంటే ఆయన గొంతు విత్తుకొని మనం శృతి చేసుకోవచ్చు తంబుర బదులు. అంత శృతి పక్వం అనమాట. ఆయన ముఖ్యంగా స్వరజ్ఞానాన్ని ఎక్కడ ఇప్పుడు ఎలాగైతే సింప్లిసిటీ అన్నారు, అలాగే ఆయన కూడా సింపుల్ గానే ఉన్న ఏదో ఆ భేషజాలకి పోయేసి ఎవరినో పెద్దగా పొగిడేయడం అలా అంతా చెయ్యరు. మనస్సు మా ఇద్దరికి అందుకే కుదిరింది ఫ్రెండ్షిప్ కూడా అనిపిస్తుంది. నిజంగా నిక్కంగా ఉంటేనే అనుకుంటాం, లేకపోతే అనుకోం. అలాగా ఆయన అనుకున్న స్వరం ఆయన గమకము పడకపోతే తృప్తి ఉండదు ఆయనకి. ఆ విషయాలు మన చిన్నమ్మదేవికి కొంచెం బాగా తెలుసు. ఓ 2 మాటలు చెప్పమ్మా ఏదైనా మీ గురువు గారి గురించి. చిన్నమ్మదేవి ఉన్నావా? మేడం నమస్తే. ఆ, ఉన్నాను. చిన్నందేవి గురించి ఒక్క మాట నేను చెప్తానండి. ఎందుకంటే చెప్పండి. ఉమ్, నూకల్ గారు ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు తిరుపతిలో ఆయన ద్వారా కొంచెం సబ్జెక్టు ఇట్లా నొటేషన్ గురించి పెట్టుకొని తర్వాత మేడం దగ్గర చల్లా ప్రభావతి గారి దగ్గర బాగా ఆమె శిష్యరికంలో చాలా జ్ఞానం సంపాదించుకొని అదేవిధంగా బాలకృష్ణ ప్రసాద్ గారికి నొటేషన్లు రాయడంలో సహాయం చేసిన ఆమె చిన్నమ్మదేవి. ఎందుకంటే ఈరోజు ఆ నొటేషన్స్ అన్నీ బయట వచ్చాయంటే ఆమె చిన్నమ్మదేవి చాలా అంటే సహాయం అని చెప్పకూడదు, గురుగారు చెప్తూ ఉంటే ఆవిడ అదొక ఆయన అదృష్టం, డైరెక్షన్లో వరం. పనిచేశారు. అసలు ఫస్ట్ పనిచేశారు ఆ అమ్మాయి కాబట్టి ఎవరో తెలియనప్పుడు ఆ సార్ నాతోటి ఒక అమ్మాయి ఉంది చిన్నమ్మదేవిని, ఆ అమ్మాయి ఫట్ 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 సమాధానాలు చెప్పాను సార్, స్వరాలు చెప్పేస్తుంది అని అంటే, మన నరసింహస్వామి వాళ్ళ అన్నయ్య కూడా మన కాలేజ్ స్టూడెంటే, ఇప్పుడు సెంట్రల్ స్కూల్లో కేంద్రీయ విద్యాపీఠంలో వర్క్ చేస్తున్నాడు, మ్యూజిక్ టీచర్ గా, బీహై ఆర్టిస్ట్ లో ఉన్నాడు, రేడియోలో. అతను వాళ్ళ తెలియదు సార్ అంటే, అవునా అవునా అని, అందుకే స్వరాలు ఫట్ 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 అని చెప్పేస్తుంది అని చాలా సంతోషపడిపోయారు ఆయన. అలాగా మంచి అలాంటి వాళ్ళని మీరు ఏరుకుని తీసుకురావడం అనేది మీ గొప్పతనము, మా అదృష్టము అది. చిన్నమ్మదేవి ఇప్పుడు అందరికీ ఆ బాలకృష్ణ ప్రసాద్ గారితో ఆయన చేసినటువంటి వర్క్లో ఆవిడ ఎంత ఇది తోడ్పాటుగా ఉన్నారు అన్న విషయాన్ని చెప్తారు. చిన్నమ్మదేవి గారు చెప్పండి. ముందుగా మీకు నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారికి, తొలి గురువు నేను సరిగమలు మొదలు పెట్టింది మా గురువు అర్పిస్తున్నాను. ఆ తర్వాత మ్యూజిక్ కాలేజీలో చాలా మంది దగ్గర నేర్చుకున్నాను. తర్వాత బాలకృష్ణ ప్రసాద్ సార్ దగ్గర గురుగారు 2 సంవత్సరాలు అన్నమాచార్య కీర్తనలు మాత్రమే నేను 150 కీర్తనలు దాదాపు అప్పట్లోనే నేర్చుకున్నాను. అప్పుడు వారి దగ్గర శిష్యరికం చేసినప్పుడు నేను నృసింహ సంకీర్తనలకి కొంచెం ఎక్కువ వర్క్ చేశాను. మిగతా వాటికి నేను చాలా తక్కువే చేశాను, ఎందుకంటే చేసిందే చెప్పుకోవాలి. చేయగలిగి ఉండి కూడా నాకు ఏదో ఉద్యోగం, సంసారం ఏది కాదు ఏదో అలాంటి వల్ల నేను చేయలేకపోయాను. ఎక్కువ చేసుండొచ్చు. నృసింహ సంకీర్తనలకి నేను చాలా వర్క్ చేశాను. అంతకుముందు కొన్ని కీర్తనలకి కూడా చేశాను. ఆ తర్వాత జస్ట్ ఒక గురువు వందనంతో మొదలు పెడదాం అనుకున్నాను. నేను వారిపైన చిన్న శ్లోకం లాగా రాసుకున్నాను. శ్రీ కృష్ణవేణమ్మ నరసింహరావుల సుపుత్రస్య, వారి తల్లిదండ్రులు, శ్రీ వెంకటేశ్వర భక్త శిఖామణస్య, అంటే వెంకటేశ్వరునికి ఆయన నిజంగా ఎంత భక్తుడో అందరికీ తెలిసిందే. శ్రీ హరి సంకీర్తనాచార్య అంశస్య, అపర అన్నమయ్యగా అందరూ భావిస్తారు కాబట్టి ఆ శ్రీహరి సంకీర్తనాచార్య అంటే ఇక్కడ అన్నమాచార్యుల వారి అంశ అని చెప్పుకొచ్చాను. అలాగే శ్రీ నేదులూరి కృష్ణమూర్తి శిష్య రత్నస్య, నేదులూరి కృష్ణమూర్తి గారికి రత్నాల శిష్యులలో ఈయన ఒక రత్నం. ఆ విధంగా ఇది శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద గురుదేవ నమో నమ. 60 వసంతాల మీద ఆయన సంగీతంలో అడుగు పెట్టి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అది ఓపెన్ చేశారని అనుకుంటాను. అందులో మా గురువు గారు చల్లా ప్రభావతి మేడం గారి ఆర్టికల్ కూడా ఆయన గురించి రాసినది వేశారు. అలాగే నేను రాసింది కూడా ఆయన తీసుకున్నారు. ఇప్పుడు మరి ఆ బుక్ లో ఉందో లేదో తెలియదు. ఈ ఈ శ్లోకం కూడా అందులో పబ్లిష్ చేయడానికి నా దగ్గర తీసుకున్నారు అనమాట. అలాగే చిన్న పాట, గురుదేవులకు వందనం, సద్గురుదేవులకు వందనం, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద గురుదేవులకు వందనం, కృష్ణవేణమ్మ ముద్దుల పట్టి, వినయ విధేయతల నుడిసి పట్టి. అంటే ఇక్కడ వాళ్ళ తల్లి గారిని చెప్పుకున్నాను. వినయ విధేయతలు మీకు అందరికీ తెలిసింది. ఆయన ఎంత ఉన్నా ఒదిగి ఉండే ఒక తత్వం ఆయనలో చూస్తాం మనము. అంటే
ఇంత సామాన్యురా అని అనిపిస్తుంది చూస్తే, కానీ ఆయన పాడితే మాట్లాడితే అంత అనర్గళంగా పాడగలరు, మాట్లాడగలరు, రాయగలరు. అందువల్ల వినయ విధేయతలు నడుచుపట్టి రాధమ్మ మెడలో తాళి కట్టేవారి ధర్మపత్ని ఆమె పేరు వచ్చేటట్టుగా పవనానిలుల తండ్రి అయినట్టి గురుదేవులకు వందనం, సద్గురుదేవులకు వందనం. అలాగే చరణం, రెండో చరణం, మీదు మాట పంచదార మూట. నిజంగానే ఆ పాట అలాగే ఉంటుంది, అంత తీయదనంగా ఉంటుంది. మీదు పాట తేనెల తేట, మాట పాట అన్నమాట. మాట ఏమో పంచదార మూట, అంత తీగా మాట్లాడతారు. అంటే కఠినంగా మాట్లాడి నేను ఎరగను, ఎప్పుడు కూడా చాలా మృదు స్వభావంగా మాట్లాడతారు ఆయన. అలాగే ఆ పాట కూడా తేనెలు వచ్చినట్టుగా అందరికీ విదితమే. మీరు నాద సుధారసముల వేట, వర్ధమాన కళాకారులు ఎందరికో బాట. అంటే సంగీతం నేర్చుకోవడం, ఏదో కొన్ని కచేరీలు ఇవ్వడం, గ్రేడ్లు సంపాదించడం, అదంతా ఒక ఎత్తు అయితే, ఆయన కొన్ని ప్రయోగాలు చేశారనమాట. అంటే సంకీర్తనకి స్వరపరచడం అది అంత ఈజీ విషయం కాదు. అది కూడా వందల కొలది సంకీర్తనలకి స్వరపరిచారు. అలాగే వాగ్గేయకారుల బాటలో నడుస్తూ స్ఫూర్తినిచ్చారు. అంటే వాగ్గేయకారులు అంటే మాటల ఒక లైన్ అలా రావాలంటే ఎంత ధారణ శక్తి, ఎంత సాహిత్యం యొక్క అనుభవం ఉండాలి కదా. అది సరస్వతి దేవి పట్టలక్షణం ఉంటేనే అలాంటివి చేయగలరు. అలాంటిది ఆయన 1-2 పాటలు కాదు, ఏకంగా వర్ణాలు, నవగ్రహ కృతులు, గణేష్మాల కృతులు, కృష్ణ మంజరి అని కృష్ణుని వారిపై కీర్తనలు, వర్ణాలు ఎన్ని చేశారో. అందువల్ల మీదు నాద సుధారసముల వేట, వర్ధమాన కళాకారులందరికో బాట, మీదు గాన సుధామృతములట, దుర్మనముల కలిగించినట. ఈ పదం ఎందుకు ఉపయోగించారంటే, ఒకసారి ట్రైన్ లో ఒక దొంగ వచ్చి వేరే ఒక ప్యాసింజర్స్ దగ్గర నుంచి బ్రీఫ్ కేస్ అవి ఎత్తుకెళ్ళిపోతే, దీనిలో సార్ యొక్క సీడీ ఉండిందట. సార్ పాడిన సీడీ ఉంటే ఆ సీడీ విన్న ఆయన ఆ పాట విని దొంగతనం మార్చుకునేసేసి, అయ్యో నేను ఇంత తప్పు చేశాను, ఇంత మంచి సంకీర్తనలు విన్నాను, ఆయన జ్ఞానోదయం అయ్యి ఎవరు ఎత్తుకొని పోయారో ఆ సూట్ కేసులు వారికే చేర్చారట. ఇది అనుభవపూర్వకంగా ఎవరైతే తీసుకున్నారో వారు నాకు చెప్పడం జరిగింది. అందుకని అంటే అట్లాంటి కరుకైన హృదయాలను కూడా వారు పాట వల్ల మార్చగలిగారు కదా, అందుకని ఆ లైన్ రాసుకున్నాను. రాగంలో ఒక మోహన రాగంలో తీసుకుంటే చాలా, ఎవరో మాట్లాడుతున్నారు, ఒక మోహన రాగం, హిందోళ రాగంలో కొన్ని వందల కీర్తనలు వారు చేశారు. సంగీత కూర్పులో మేటి, సాహిత్య రచనా శైలిలో ధీటి. వారి సాహిత్య రచనలు ఎలా ఉంటాయంటే ఒక ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా పోలినట్టుగా ఉంటాయి. కొన్ని గణపతి కీర్తనలు అయితే నేను సొల్లుకట్టు స్వరాలతో ఇలా వచ్చి అన్నంత ఆశ్చర్యపరిచేలా అలా ఉంటాయి. సంగీత కూర్పులో మేటి, లేరు మీకెవరు సాటి, జగమున నిలిచారు అన్నమయ అంశతోటి, శ్రీనివాస కృపను కూడబెట్టి, శ్రీనివాస హృదయ స్థానమున సుస్థిరమైనట్టి. అంటే ఆయన కొలువులో ఆయనకి ఆస్థాన విద్వాంసులుగా శ్రీనివాసులే చేర్చుకున్నారు. ఇంకా ఆయనకి ఏం కావాలి, అంతకుమించి భాగ్యం ఏముంటుంది చెప్పండి. అందుకని ఆ లైన్ అలా రాసుకున్నాను. టైం ఉంటే ఏదైనా ఒక పల్లవి అలా పాడతాను, లేదంటే చాలా మధ్య మధ్యలో మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకొని చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాము. ప్రస్తుతానికి విరామం తీసుకుంటాను. లేదు, విరామం ఏమి లేదు, ఇది వెళుతూ ఉంటుంది అనమాట, నిర్విరామంగా సాగుతుంది. పద్మజ గారు ఇప్పుడు మీరు పాడండి. ఉంటాను మధ్యలో. తప్పకుండా, ఎందుకంటే చాలా విషయాలు ఇవి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, ఫ్లో నడుస్తూనే ఉంటుంది. అందరికీ పాడండి. అందరికీ నమస్కారం అండి. చాలా విషయాలు చెప్పారు ఇందాక. మనకి ప్రభావతి గారికి కూడా నమస్కారాలండి. చాలా ఆవిడ పక్కింట్లోనే ఉండి ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. నేను ఈరోజు పాడబోయే పాట ఇందు నుండ మీకెడలేదు అని పాడి రాగంలో అండి. ఇందు నుండ మీకెడలేదు, ఇందు నుండ మీకెడలేదు,
సందడి సేయక చనరో మీరు ఇందు నుండ మీ కెడలేదు సందడి సేయక చనరో మీరు ఇందు నుండ మీ కెడలేదు నాలుక శ్రీహరి నామంబున్నది నాలుక శ్రీహరి నామంబున్నది తూలుచుబారరు దురితములు నాలుక శ్రీహరి నామంబున్నది తూలుచుబారరు దురితములు చాలి భుజంబున చక్రంబున్నది చాలి భుజంబున చక్రంబున్నది తాలిమి భవబంధములటు తలరో చాలి భుజంబున చక్రంబున్నది తాలిమి భవబంధములటు తలరో ఇందు నుండ మీ కెడలేదు సందడి సేయక చనరో మీరు ఇందు నుండ మీ కెడలేదు ఎడలేదు ఎడలేదు. ధన్యవాదాలు. శంకర్ చాలా థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్ అండి. బాగుందమ్మా, చక్కగా బాగా పాడారు. థ్యాంక్ పాడి యూ. రాగం పాడడం కష్టం. బాగుంది. థ్యాంక్ యూ అండి. శ్రీకర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? ఐ థింక్ హలో శ్రీకర్ గారు ఉన్నారు. శ్రీకర్ గారు. ఉన్నానండి. ఒక్క నిమిషం ఆ, నో ప్రాబ్లం. కొంచెం డైనమిక్స్ ఏమిటంటే నేను నిన్ననే ఇండియా వచ్చాను. ఓ ఇక్కడేమో ఓకే రాజమండ్రిలో కరెంట్ పోయింది. ఓకే పర్వాలేదు. సో ఇన్వర్టర్ బ్యాటరీ మీద ఆపరేట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు నేను పాడతానండి. పాడండి నాకు పాడండి 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 తప్పకుండా తప్పకుండా. వీడియో ఆన్ చేస్తాను. ఒక్క నిమిషం. ఇది నాకు తెలియటం లేదు. ఇది బాలకృష్ణ ప్రసాద్ గారి మీద వచ్చినటువంటి థీసెస్ వర్క్ ఇది. ఆముక్త మాల్యద సుషమా అని ఆవిడ చేశారు. ఆవిడ బాలకృష్ణ ప్రసాద్ గారికి సంబంధించి పూర్తి సమాచారం అన్నమాట. ఇది చాలా మంచి పెద్ద థీసెస్ ఇది. ఎందుకంటే కేవలం బాలకృష్ణ ప్రసాద్ గారు చేసినటువంటి అన్నమాచార్య కీర్తనలే కాకుండా అన్నీ ఇందులో ఉన్నాయి. ప్రత్యేకించి ఆయన రిటైర్ అయిన తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్లో శివపదం తీసుకున్నారు. సామవేదం వారిది శివపదం తీసుకొని ఫుల్ టైం దానికి పెట్టారు. దాదాపు 300 కీర్తనలు ఆయన స్వరపరిచారు. శివుని కీర్తనలు 300 కీర్తనల్లో దాదాపు 50 కీర్తనలు చాలా పాపులర్ అయిపోయాయి, బాగా పాపులర్ అయ్యాయి. చాలా చిన్న చిన్న కీర్తనలు బాగా పాపులర్ అయ్యాయి. దాంతోపాటు వెంగమాంబ కీర్తనలు కూడా ఆయన స్వరపరచడం ప్రారంభించారు. వెంగమాంబ కీర్తనలు సుమారు ఒక 50 దాకా చేశారు. అవన్నీ కూడా ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్లో శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాటినంతా తీసుకొని వస్తున్నారు. అవి అంతా పూర్తి అయ్యింది. ప్రత్యేకించి ఒక పెద్ద సంచిక ఒకటి ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన పుస్తకము అవన్నీ
అది చెయ్యాలి అనుకున్న సమయంలో ఆయన ఇలా అవ్వడం అనేది కొంచెం బాధగా ఉంది. కానీ ఈరోజు ఆ బుక్ అవన్నీ కూడా రిలీజ్ అయింది. దీంట్లో చల్లా ప్రభావతి గారు బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి మాట్లాడిన అంటే చెప్పే మాటలన్నీ కూడా ఇందులో రికార్డ్ చేసింది. పిహెచ్డి వర్క్ లో అది రికార్డ్ చేయబడింది. చల్లా ప్రభావతి గారు ఏం చెప్పారు అనేది. మేడం నేను రెడీ అండి, ఎప్పుడంటే అప్పుడు పాడడానికి. ఓకే సార్, మీరు రెడీ అంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి సార్. శృతి కావాలండి, శృతి బాక్స్. పెట్టుకుంటే శ్రీకర్ గారు పాడండి. వినపడుతోంది కదండి? వినిపిస్తుందండి. ఆది పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ ఇంద్రశయన భవఘోరతిమిర దుర్భవ కాల మార్తాండ భవభద్రమాతంగ పంచానన భవ కమల భవ మాధవ రూప శేషాద్రి భవన వెంకటనాథ భవరోగ వైద్య సర్వోపాయముల జగతినాథితడే జగతినాథితడే ఉద్విధరుడు పురుషోత్తముడితడే సర్వోపాయముల జగతినాథితడే ఉద్విధరుడు పురుషోత్తముడితడే సర్వోపాయముల జగతినాకు ఇతడే. సకల గంగా తీర్థ స్నాన ఫలమూలి స్వామి పుష్కరి జలమే నాకు సకల పుణ్యక్షేత్ర ఆవాసయాత్రలివి సరి వెంకటాచల విహారమిది సకల వేదాధ్యయన శాస్త్ర పఠంబులివి చౌరి సంకీర్తనం ఇది నాకు సకల వేదాధ్యయన శాస్త్ర పఠంబులివి చౌరి సంకీర్తనం ఇది నాకు సా నిద మద నిద మగరి సరి గమరి గమద గమద నిరి గరి గరి నిద మగరి గమద మద నిరి గరి గమగరి నిద మద నిరి నిద మగరి గమద మగరి ని సరి గమ పద ని సా సరి గమ పద నిరి నిరి గమద నిరి గరి సర్వోపాయము జగతినాథితడే ఉద్విధరుడు పురుషోత్తముడితడే సర్వోపాయముల జగతినాకు ఇతడే. నమస్కారం. వెరీ నైస్. బాగా పాడారండి, మంచి కీర్తన పాడారు. ఇది నేను ఒక అదృష్టంగా భావిస్తానండి. ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దానిలో శంకర్ గారు చెప్పారు. అవును, చాలా చాలా బాగుంది.
బాగుంది, కళ్యాణి చక్కగా ఉంది. మంచి రాగంలో కళ్యాణిలో పంచమవర్తి ప్రయోగాలు అవి బాగుంది. ఆ, నాకు చాలా ఈ భక్తి భావానికి నేను నమ్ముతానండి. శ్రీ వెంకటేశ్వర భక్తి భావాన్ని ఆ బాగా ప్రచారం చేసి అందరినీ ఉత్తేజపరిచి స్ఫూర్తి పరిచేలాగా ఆ చేసిన వారిలో సూత్రధారులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయనకి ఏమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ అవేర్నెస్ అండి ఈ జనరేషన్స్ లో పెరిగింది అంతా. దానికి ముఖ్య కారకులు వారని చెప్పొచ్చు. ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఎన్నో అన్నమయ్య అద్భుత సాహిత్య అంటే సంగీత సాహిత్య త్రయం అంటారు కదండి. అందులో అన్నమయాచార్య గారిని సాహిత్యంలో చెప్తారు కదండి. అంటే నాకు తెలిసిన చాలా తక్కువ విషయాలు అందులో. ఆ సాహిత్యానికి ఆ గురువు గారు బాలకృష్ణ ప్రసాద్ గారు రాగాలు కట్టి ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో అనడం విన్నాను నేను. ఈ రోజున తెలుగు అన్నమాచార్య కృతులు వినకుండా మేము నిద్రపోలేకపోతున్నాం, వినకుండా రోజు మొదలు పెట్టలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇంతకన్నా నాకు వెంకటేశ్వర అనుగ్రహం ఏముంటుంది అని ఆయన ఇంటర్వ్యూలో అనడం విన్నాను. మహానుభావులండి, నిజంగా చాలా అదృష్టం ఈ రోజు వారి పేరున ఒక కీర్తన పాడగలగడం. నమస్కారం. ధన్యవాదాలండి. సాకేత్, చిరంజీవి సాకేత్. ఏమని పొగడుదువే, ఏమని పొగడుదువే, ఆమని శోభకుల అనలేమంగ, ఏమని పొగడుదువే, ఆమని శోభకుల అనలేమంగ, ఏమని పొగడుదువే, వెలయగ విభునికి వెన్నెలలు తల్లికన్నులని తేటలే గదవే, వెలయగ విభునికి వెన్నెలలు పులకల పొదులివి గదవే, పులకల పొదులివి గదవే, పువ్వుల పాలులు పలువలు, పువ్వుల పాలులు, ఏమని పొగడుదువే, ఆమని శోభకుల అనలేమంగ, ఏమని పొగడుదువే, తీయని నీ మోవి తేనెలే గదవే, వీయపురమణివి విందులివి, తీయని నీ మోవి తేనెలే గదవే, వీయపురమణివి విందులివి, ముయ్యక మోసిన మొలకల మోగదే, ముయ్యక మోసిన మొలకల మోగదే, నెయ్యపు గపురపు నెరి బాగాలు, గపురపు నెరి బాగాలు, ఏమని పొగడుదువే, ఆమని శోభకుల అనలేమంగ, ఏమని పొగడుదువే. వెరీ నైస్ సాకేత్, థ్యాంక్ యూ. చాలా చాలా వండర్ఫుల్ అమ్మా, చాలా చక్కగా పాడావు. పాడావు. ఎవరు, ఏ ఊరు, ఏ ఊరు, ఏ ఊర్లో ఉంటావు నువ్వు? బ్లూమింగ్టన్ అండి, ఇలినాయ్, షికాగో దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? అంటే మీరు వినడమేనా, నేర్చుకుంటున్నావా సంగీతం?
ఓ తెలుగు రాదేమో కదా? ఆర్ యు లైకింగ్ కర్ణాటిక్ మ్యూజిక్? తెలుగులో చెప్పారు. తెలుగు వచ్చాడు పర్వాలేదు మాట్లాడు. వచ్చా? కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావా? క్లాసికల్. నేను నేర్చుకుంటున్నా. వెరీ గుడ్. ఏం నేర్చుకుంటున్నావు? కీర్తనలు. కీర్తనలా? వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. వెరీ గుడ్ అబ్బా, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది. మంచి అనుస్వరం, ఆర్తి, ఎస్థెటిక్స్ లేనిది లేదు నీ దగ్గర. బాగుంది, చక్కగా. దీర్ఘాయుష్మాన్ భవ. బాగుంది. సాహితీ. స్టార్ట్. నమస్కారం. మనకు పాట వినాలో మాట వినాలో తెలియట్లేదు ఇప్పుడు. పాటలు మాటలు రెండు వినాలి. అదే చిన్నమదేవి చెప్పినట్టు మాట పాట రెండు అమృతం తుల్యంగా ఉన్నాయి. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మముద్దాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మముద్దాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మముద్దాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధముల, పరమయోగులకు పరిపరి విధముల, పరమయోగులకు పరిపరి విధముల, పరమ స్వదేని పాదము, పరమయోగులకు పరిపరి విధముల, వరము సదేని పాదము, తిరువెంకటగిరి, తిరువెంకటగిరి తిరుమలి చూపిన, తిరువెంకటగిరి తిరుమలి చూపిన, తిరువెంకటగిరి తిరుమలి చూపిన, పరమ పదముని పాదము, తిరువెంకటగిరి తిరుమలి చూపిన, పరమ పదముని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మముద్దాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. వెరీ గుడ్. సాకేతకి నువ్వు అక్క చెల్లెలు అవుతావా? సాహితీ సాకేత. అవునండి. వెరీ గుడ్. మా ఇద్దరు అన్నయ్య ఒకరి. మా అన్నయ్య కొడుకు కూతురు అన్నమాట వీళ్ళు, సాకేత్ సాహితి. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చాలా సంతోషం. బాగుంది. ఇద్దరు చాలా ఒకరిని మించి ఒకరు నేర్చుకుంటున్నారు. చాలా బాగా పాడుతున్నారు. ఇద్దరిలోనూ ఎస్థెటిక్ సెన్స్ ఉంది. బాగుంది, చాలా బాగుంది. అందరికి ఆయుర ఆరోగ్యైశ్వర్యాలన్నీ ఉండి అందరు చక్కగా ఉండాలి. బాగుంది, చక్కగా ఉంది. నువ్వే క్లాసు? నేను 9th క్లాస్. 9th అక్కవి నువ్వు? సాకేత్ అన్న పేరు తమ్ముడు అక్కడ హరి, విశాఖ హరి వాళ్ళ తమ్ముడు పేరు కూడా సాకేత్ రామన్, వాళ్ళ అక్క తమ్ముళ్ళు. బాగుంది, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. రామ్ శర్మ గారు.
రామశర్మ గారు జాయిన్ అయ్యారో లేదో తెలియదు. సుబ్రహ్మణ్యం ఓకే. ఆయన ఫ్లూట్. నెక్స్ట్ ఆవిడ సునీత గారు, మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్. అందరికీ నమస్కారం. పెద్దలందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే గురువు గారితో నాకున్న అనుబంధం ఒక 2-3 వాక్యాలు చెప్పాలనుకున్నాను. నేను తిరుపతిలో పుట్టి పెరిగి చదువుకున్నాను. మా తాతగారు రిటైర్డ్ పేష్కర్, అక్కడే టీటీడీలో ఉండేవారు. ఆ కాలంలో గురుగారికి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఆయన విజయవాడ నుంచి తిరుపతికి వచ్చిన కొత్త రోజు. కానీ నాకు తొలి గురువు రాధా మేడం దగ్గరే నేను వర్ణాల వరకు నేర్చుకున్నా. ఆవిడ పెట్టిన భిక్షే నాకు. అప్పుడు ఆయన మా మేడంకి మా గురువు గారికి మ్యారేజ్ అయినప్పుడు నన్ను చూసి ఆయన పలుకుతున్నాయి సంగతులు అని తెలుసుకొని ఆయన అప్పట్లో ఈ వాళ్ళకి ప్రాజెక్ట్ లో వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కీర్తనలు అందరికి. వీళ్ళు కంపోజ్ చేసి నెక్స్ట్ డే వాళ్ళ అప్రూవల్ తీసుకునే రోజులు. అలా ఏమైనా కీర్తనలు కంపోజ్ చేసుకునేటప్పుడు నేను వెళ్తే క్లాస్ కి నన్ను అనమని చెప్పి 4-5 సార్లు నేను అంటుంటే ఆయన స్వరం రాసుకునేవారు. అలా అలా ఎన్నో సంకీర్తనలు అలా జరిగాయి. గురువుగారు నాకు తండ్రితో సమానం. ఎందుకంటే నేను నా 7వ ఏట నుంచి చూస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిలాగా పెరిగాను. పవన్, అనిల్ని చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించిన దాన్ని. అలాంటి ఒక సాంగత్యం ఉంది వాళ్ళ ఫ్యామిలీతో నాకు. తర్వాత ఏదో బాగానే పాడగలను అని గురువుగారు ఒక 30 షోస్ దాకా ఆయనతో కలిసి పాడాను. ఎన్సి శ్రీదేవి అక్క పాడే రోజుల్లోనే నేను కూడా పాడాను. తర్వాత అనారోగ్య రీత్యా నాకు లంగ్ తీసేశారు. తర్వాత ఇంకా హెల్త్ కొంచెం అటు ఇటు అప్స్ అండ్ డౌన్స్ ఉంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేక నేనే గురువు గారికి రాలేనంటే, సరే అమ్మా ఇంకా నేనేమి నొప్పించను, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో, పాఠాలు చెప్పుకో, నువ్వు ఇంకా నా పాటలన్నీ నేర్చుకో, నీకు ఇష్టం, నా బాణి నీకు ఇష్టం అన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, ఏవైనా నేర్చుకోవచ్చు. చిన్నతనం నుంచి నాకు తెలియని రోజుల నుంచి కూడా ఆయన ఎక్కడ కాన్సర్ట్స్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని వినేదాన్ని. సో అలాంటి ఒకటి నాకు ఇష్టమైన ఒక సంకీర్తన. ఆయన ఇష్టం ఏది ఇష్టం అంటే మనం ఏం చెప్పలేము, నీకు తెలిసిందే. మనకు చాలా కష్టతరమైన ఆన్సర్ అది. రామక్రియ రాగం అంటే కామవర్ధిని అంటాం కదా, అందులో ఈతడు ఓ రాముడు అని చెప్తారు. నాకు ఆయన స్వరపరిచిన కీర్తనల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కీర్తన అనమాట. అది పాట తప్పులుంటే మన్నించే. అమ్మకు కూడా చూపిస్తా మీ పాట. అలాగేనండి. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏతల చూచిన తాని తిరవుకున్నవాడు, ఏతల చూచిన తాని తిరవుకున్నవాడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏతల చూచిన తాని తిరవుకున్నవాడు, ఏతల చూచిన తాని తిరవుకున్నవాడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరచి, మెరసి సీత పెంటాడి మించినవాడు, చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరచి, మెరసి సీత పెండ్లాడి మించినవాడు, తడి 14,000 దానవుల నిమిషాన తెరసి తాను తడే చదిపినవాడు, తడి 14,000 దానవుల నిమిషాన తెరపి తాను తడే చదిపినవాడు,
ఏ తల చూచిన తాని కిరవుకున్నవాడు, ఏ తల చూచిన తాని కిరవుకున్నవాడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని కిరవుకున్నవాడు, ఏ తల చూచిన తాని కిరవుకున్నవాడు, ఏ తల చూచిన తాని కిరవుకున్నవాడు, ఏ తల చూచిన తానే కిరవుకున్నవాడు. చాలా బాగుందమ్మా. శ్రీనివాసులు నాయుడు పేష్కర్ గారు అంటే ఆర్తి శోభారాణి రిలేటెడా మీరు? కాదా? లేదు, లలిత మోహన మీకు తెలుసేమో, మా అత్తలు, మేనత్తలు. అంటే మీరు మనుషులు బాగా చూస్తే గుర్తుపట్టగలను. అదే మా అమ్మమ్మ తాతయ్య కూడా ఎంఎస్ నాయుడు ఆంజనేయ స్వామి గుడి సందులో ఉంటారు. ఎంఎస్ ఛాయా వాళ్ళ నాన్నగారు. మా అమ్మ సులోచన, ఛాయా మా పిన్ని. సులోచన గారు అమ్మాయా మీరు? సులోచన గారు అమ్మాయా? అవునా? ఆహా, ఉండండి ఒక్కసారి అమ్మకి చెప్తాను. చాలా బాగా పాడారండి. చాలా మా సార్ యొక్క మనసు ఎరిగి పాడినట్టే అనిపించింది అనమాట. అంటే ఆ బాణి అలాగే పుచ్చుకుని పాడారు. ఎవరు? నేను చిన్నమదేవినండి. అమ్మ మీరు చాలా బాగా పాడారు, మీ గురించి ఎంతో విన్నా నేను. గురువు గారు, మా అనిల, ఇప్పుడు కూడా మేము 19th ఇక్కడ పెద్ద కార్యక్రమం చేస్తున్నాం, హైదరాబాద్ లో నృత్యాంజలి చేస్తున్నాం. అనిల్ వస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాం. శంకర్ కూడా వస్తాడు, అందరం ఇక్కడ చేస్తాం ప్రోగ్రామ్. చాలా పెద్ద పెద్ద అసలు ముఖ్య సరస్వతి అంటారమ్మా. ఎవరి విద్యని ఎవరు ఏ ఒక పారామీటర్ ఏం లేదు దానికి. మీ దగ్గర ఎంత స్వరం ఉందో, చాలా బాగా పాడారు. పద్మజ గారి గురించి మేము ఎంతో విన్నాం. సుబ్రహ్మణ్యం గారి గురించి అయితే ఆయన శిష్యులు వాళ్ళంతా నాకు ఫ్రెండ్సే తిరుపతిలో. వాళ్ళ గురించి వింటూ ఉంటారు. అలా అందరి గురించి వింటూ ఉన్నాను. ఆ పిల్లలిద్దరూ చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మా శంకర్కి అమ్మా మీ అమ్మగారు సులోచన గారు కదా? అవునమ్మా, సులోచన గారు. అదే అమ్మ ఆశ్చర్యపోయి అవునా సులోచన కూతురా అని అంటోంది అమ్మ. అందుకని సులోచన ఉన్నారు ఇప్పుడు. సులోచన గారు ఉన్నారా ఇప్పుడు? లేదమ్మా, చనిపోయారు. లేదు. సరే అమ్మా, ఓకే అమ్మా. చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అలాట్. చాలా బాగా పంచవరాలి పంచమర్తి ప్రయోగాలు అవి చక్కగా దైవతంలో నిలిపి అంతా చిన్నమదేవి చెప్పినట్టు గురువు గారు కనిపించారు పాటలో మీ ద్వారా. చాలా బాగుందండి వినడానికి, ఎంత బాగుంది. మీరందరూ పెద్ద వాళ్ళు, మీరు అలా అనడమే చాలా సంతోషం. పెద్ద బ్లెస్సింగ్ అది నాకు. అనురాధ గారు. నమస్కారం అందరికి. నమస్కారం చల్లా మ్యామ్, నమస్కారం. మీ సెషన్స్ మాకు చాలా నచ్చుతుంటాయి. నమస్కారం అమ్మా. ఐఎమ్ జస్ట్ a beginner to music, so please excuse me for my mistakes. It's for the reverence for Guru Garu that I came forward to participate, so please excuse me for my mistakes. షోడశకళానిధి కిషోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి, జాడతోడ నిచ్చలును సమర్పయామి. షోడశకళానిధి కిషోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి, జాడతోడ నిచ్చలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వ నిలయునకు ఆసనము నెమ్మినిదే. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వ నిలయునకు ఆసనము నెమ్మినిదే. అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు, అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు
జలదిశాయికిని మజ్జనమిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలదిశాయికిని మజ్జనమిదే షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి అమృతమథనునకు అదివో నైవేద్యము రవిచంద్ర నేత్రునకు కప్పుర విడెము అమృతమథనునకు అదివో నైవేద్యము రవిచంద్ర నేత్రునకు కప్పుర విడెము అమరిన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో అమరిన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి జాడతోడ నిచ్చలును సమర్పయామి. వెరీ నైస్. బాగుందమ్మా, చక్కగా అందరూ మాకేమి రాదంతా వినయంతో చెప్తున్నారు. అందరూ బాగా పాడుతున్నారు, మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. నమ్మదేవి గారు ఇప్పుడు గణేష కృతి మణిమాల నుంచి ఒక మంచి కృతిని పల్లవైనా సరే వినిపించవలసిందిగా కోరుతాను. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అందులో. అవును, అది ఒకసారి విందాం మనం. ఒక్క పల్లవి అఠానాలో చేశారు పాడండి 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 పాడండి. శ్రీ మహాగణపతి శివకాళేశ్వరీ సుతం శ్రీ మహాగణపతి శివకాళేశ్వరీ సుతం శ్రీ మహాగణపతి శివకాళేశ్వరీ సుతం శ్రీ మహాగణపతి శివకాళేశ్వరీ సుతం శ్రీ మహాగణపతి. ఇది కూడా సంగతులు కూడా తగ్గించి నేను పాడాను. ఇది ఎందుకు పాడానంటే, నేను నాదనీరాజనంలోనూ ఈ పాట పాడాను. అలాగే నాకు చెన్నైలో గ్రేడ్ ఉంది, అక్కడ కూడా నేను ఇది పాడితే రికార్డ్ ఫుల్ గా చేసి ఎవరు రాసింది అంటే ఇలా బాలకృష్ణ గారు అనేసి అంటే ఎందుకో వాళ్ళు దాన్ని తీసుకోలేదు. అంటే అక్కడ కంపోజర్స్ లిస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకే తీసుకుంటారట. ఈ విషయం సార్కి చెప్పాను. ఆయన పాట పాడినందుకు అది కూడా అక్కడ చెన్నైలో పాడి చాలా మంది విన్నారు, 5-6 దాకా. ఆ విషయం సార్తో చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్ అని సెకండ్ ఇచ్చారు. ఆయన పాట పాడితే ఆయనకి ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేదు. ఎందుకంటే నాతో చాలా సార్లు పంచుకున్నారు ఆయన. ఆ పాట పాడాను సార్ అంటే వెరీ గుడ్ అని సెకండ్ తీసుకున్నారు. అది కూడా ఒక 2-3 నెలల క్రితమే జరిగింది. అందువల్ల ఈ పల్లవి మాత్రం పాడుతూ ఈ విషయాన్ని కూడా మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగుంది చిన్న. థ్యాంక్ యూ మేడం. ఆనందయ్య గారు అది కూడా చెప్పండి ఒకసారి. మీరు తిరుప్పావై తిరుపతి తెలుగుచెర్ల కందాడి సీతమ్మ గారు, ఎన్సి శ్రీదేవి గారి బామ్మగారు అనుకుంటాను, మర్చిపోయాను. వారు రాస్తే దానికి సంగీతం కూర్చిన వారు బాలకృష్ణ ప్రసాద్. సంగీతం కూర్చి ఇద్దరు గానం చేశారు. శ్రీదేవి మేడం గారు, ఇంకా వాళ్ళ చెల్లెళ్ళు సార్, వీళ్ళందరూ సిడి రూపంలో చాలా ఏళ్ల క్రితమే రిలీజ్ చేశారు. అవి కొండ మీద అంటే ధనుర్మాసంలో, ప్రత్యేకంగా మార్గశిర మాసంలో
పొద్దున పూట గానం చేయడం జరిగింది. ఆ కొంతమంది ఒక 5-6 మందిలో నేను ఒక దాన్ని. ఎన్సి శ్రీదేవి మేడం, నేను, వందన గారు, మళ్ళీ సుష్మా శ్రీరాము, ఇలా వీళ్ళందరూ కలిసి మేము ఒక 5 కీర్తనలు అలా పాడడం జరిగింది అనమాట. పరమ పురుష గోవింద మాధు ప్రార్థన విను మము పుల్లింద. పరమ పురుష గోవింద మాధు ప్రార్థన విను మము పుల్లింద. ఇది ధన్యాసులో చేశారు సారు. ఇది నేను పాడిన కీర్తన, ఇది తిరుపావయ్య కీర్తనలో ఇది ఒకటి అనమాట. కానీ పర్లేదు మాట్లాడాల్సింది. మధ్య మధ్యలో పిలుస్తూ చాలా ఉంటామండి, తప్పకుండా రెడీగా అండి. ఉండండి. కొత్త ఉన్నాయండి, విశేషాలు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పాలంటే అదే వారి గురించి అందుకే అవన్నీ గుర్తు సరిపోదు. తెచ్చుకొని బాగా పోగు చేసి పెట్టుకోండి. మనం మధ్య తప్పకుండా. మధ్యలో వింటూ ఉందాం. అట్లా ఇప్పుడు ఖచ్చితంగా. మయూక్ అందుబాటులో ఉన్నారా? చిరంజీవి మయూక్. ఓకే, పాడండి. నా పేరు వెంకటమయూక్. ఉమ్. నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే. నమో నారాయణాయ నమో. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ గుణిగణ ప్రత్యయాయ. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ గుణిగణ ప్రత్యయాయ. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. నమో నారాయణాయ నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు మంగళం. జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. పంకజాసన వరదునకు భవ పంకవిచ్ఛేదునకు భవునకు శంకరునకు వ్యక్తునకు ఆశ్చర్య రూపునకు వెంకటాచల వల్లభునకును విశ్వమూర్తికి ఈశ్వరునకును పంకజాంబుజ కుంభ కుంకుమ పంకలోలునకు మంగళం. జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. చక్కగా ఉందమ్మా, చాలా బాగుంది, చక్కగా బాగా పాడుతున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు కూడా అదర్ కంట్రీస్ ఏనా? అమ్మా మా పాపమ్మ. శైలజేనా? అబ్బో, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, సంతోషం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. బాగా పాడాడు. ఇప్పుడు మీ కొడుకు తెలిసా ఇంకా ఆనందంగా ఉంది. జూమ్ శైలజ. జూమ్ శైలజ, అవును. చక్కగా ఉంది ప్రొనౌన్సియేషన్, సంస్కృతం చాలా బాగుంది. అమ్మాయి నేను ఒక మామూలుగా జూమ్ లో క్లాస్ తీసినప్పుడు స్టూడెంట్, అందుకని నేను గుర్తుకి జూమ్ శైలు అని పెట్టుకున్నాను పేరు. ప్రపంచం చాలా చిన్నది కదా మేడం.
ప్రపంచం చాలా చిన్నది కదా మేడం. ఆ జూమ్ ప్రపంచం ఇంకా చాలా చిన్నది, ఇంకా చిన్నది. అణువంత. అదే. రాఘసుధ గారు ఉన్నారండి? సార్ ఉన్నాను సార్. స్టార్ట్ చేయండి. మొదట అందరికీ నమస్కారం. నేను ఏదో కాస్త యూట్యూబ్ చూసి నేర్చుకున్నవే సార్ది. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. నేను పాడబోయేది శుద్ధ సన్యాసి ఇదివో ఉన్నారం. ఇదివో ఉన్నారము ఇంతట అంతట వెదకి కలియకుమి విష్ణుని మాయా. ఇదివో ఉన్నారము ఇంతట అంతట వెదకి కలియకుమి విష్ణుని మాయా. హరిదాసులము హరికింకరులము హరివరదునిలు గరులము. హరిదాసులము హరికింకరులము హరివరదునిలు గరులము. ఇరవిరిగితి ననక ఎరగననక ఇరవిరిగితి ననక ఎరగననక సరిమా గురుతిది సందేశుమాయా. ఇదివో ఉన్నారము ఇంతట అంతట వెదకి కదియకుమి విష్ణుని మాయా. చరణ గతులము కేశవ వ్రతులము వైష్ణవ మతులము ఇతులము. శరణాగతులము కేశవ వ్రతులము వైష్ణవ మతులము. గతి నిను బాసితి కాడునిక మా మీద గతి నిను బాసితి కాడునిక మా మీద అతి దయ మరవకు దైవము మాయా. ఇదివో ఉన్నారము ఇంతట అంతట వెదకి కదియకుమి విష్ణుని మాయా. శ్రీకృష్ణవులము శ్రీ వెంకటపతి భావింప నితని హరికరములము. వైష్ణవులము శ్రీ వెంకటపతి భావింప నితని హరికరములము. ఈ వలనావల ఇహ పరములకును తోవ తొలగుమి తొమి తొలి మాయా. ఇదివో ఉన్నారము ఇంతట అంతట వెదకి కదియకుమి విష్ణుని మాయా. ఇదివో ఉన్నారము ఇంతట అంతట వెదకి కదియకుమి విష్ణుని మాయా. వెదకి కదియకుమి విష్ణుని మాయా. బాగుందండి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడారు రాఘసుధ గారు. థ్యాంక్ యూ మ్యామ్. రాగసుధ పేరు మన కాలేజీ తగ్గట్టుకుందమ్మా. థ్యాంక్ యూ మన మ్యామ్. కాలేజీ మేడం. నేను మిమ్మల్ని అవునా? కలిసాను మేడం. అవునా? మన కాలేజ్ అన్నపూర్ణమ్మ టెంపుల్లో నేను మిమ్మల్ని కలిసాను. ఓహో. తిరుపతేనా మీరు ఉండడం? మేడం. ఆహా. పాల్ రామచంద్ర గారి కోడల్ని. ఎవరెవరు? పాల్ రామచంద్ర డెప్యూటీ ఆహా. వాళ్ళ కోడలు. వెరీ గుడ్, వెరీ నైస్. రాజు వైఫ్ అమ్మా? ఓ, నేను హేమ వాళ్ళ వదిన ఆడబిడ్డని. ఓకే.
అప్పుడు చుట్టాలైపోయారండి. మీరు పాడతారా? హేమ చెప్పింది అది చాలా బాగుంది. ఎంఏ చేస్తున్నాను. ఓకే. అందరూ అందరూ కావాల్సిన వాళ్ళు, అందరూ అయిన వాళ్ళు, అందరూ ఒక చోటకి చేరారు. అంతా శంకర్ సార్ మీ పుణ్యమనే చేరాం సార్. శంకర్ అనౌన్స్ చేస్తావా మరైతే? అదే కృష్ణలాస్య గారు పాడతారా నెక్స్ట్? కృష్ణ అని నేను కాల్ సార్ జాయిన్ అయింది కానీ తను రికార్డింగ్ ఉందని వెళ్ళిపోయింది సార్ సడన్ గా. ఓకే సడన్ రికార్డింగ్ వచ్చింది, సారీ. నో ప్రాబ్లం అండి. ఐషిని కెన్ యూ ప్లీజ్ సింగ్? ఐషిని, థ్యాంక్ యూ. లావణ్య గారు ఉన్నారు అనుకో. అమ్మా అమ్మా Yeah, Aishani, can you sing now? Yeah, I'm coming. Okay. Yeah. Second. చిన్నమ్మదేవి గారు. Hello. Yeah. ఓకే ఓకే. Sa pa sa pa sa. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియనోపక కదా నన్ను నోటబరపుచు. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియనోపగ కదా నన్ను నోడబరపుచు. పై పైన సంసార బంధముల గట్టివు నా పలుకు చెల్లునా నారాయణ. పై పైన సంసార బంధముల గట్టివు నా పలుకు చెల్లునా నారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. చీకాకు పడిన నా చిత్త శాంతము సేయలేకగా నీవు బహులీల నన్ను. చీకాకు పడిన నా చిత్త శాంతము సేయలేకగా నీవు బహులీల నన్ను.
కాకు సెసెదవు బగు కర్మముల కరువారు నా కుల దివారల నారాయణ. కాకు సెసెదవు బగు కర్మముల కరువారు నా కుల దివారల నారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. వివిధ నిర్బంధముల వేడల ద్రోయకనన్ను భవసాగరముల తడబడ చేతురా. వివిధ నిర్బంధముల వేదల ద్రోయకనన్ను భవసాగరముల తడబడ చేతురా. దివిజేంద్ర వన్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోరా నారాయణ. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోరా నారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. Thank you. Very nice, Aishni. బాగుందమ్మా, చక్కగా బాగా పాడారు. అందరూ బాగా పాడుతున్నారు. ఎవరిని ఏమి తక్కువ చేయడం లేదు. అందరూ వాళ్ళ ప్రయత్నం బాగా చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది. మా అమ్మతో సులోచన గారు కాలేజీకి ఇద్దరు కలిసి వెళ్ళారు. మా అమ్మ క్లాస్మేట్ ఆవిడ. ఆ రూపం అలా కనిపిస్తోంది నాకు మిమ్మల్ని చూస్తున్న కొద్దీ. ఛాయ ఎక్కడున్నారు? ఛాయ ఛాయ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇన్నేళ్లు, వచ్చేసారు, హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. లావణ్య గారు పాడతారా? చదివి బతుకరో సర్వజనులు మీరు, చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణాష్టాక్షర విధియే. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణాష్టాక్షర విధియే. కదిసి నారాయణాష్టాక్షర విధియే. సాధించి మున్నుసుకుడు చదివినట్టి చదువు, వెలయ విప్రులు చదివిన చదువు. సాధించి మున్నుసుకుడు చదివినట్టి చదువు, వేద వ్యాసులు చదివిన చదువు. ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు, ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు. గాదిలి నారాయణాష్టాక్షర విధియే. గాదిలి నారాయణాష్టాక్షర విధియే. చదివి బతుకరో సర్వజనులు మీరు,
కదిసి నారాయణాష్టాక్షర విధియే కదిసి నారాయణాష్టాక్షర విధియే. అందరికీ ధన్యవాదాలు. లావణ్యంగా ఉందమ్మా పాట. థ్యాంక్ యూ. బాగా పాడారండి, చాలా బాగుంది. గురువు గారు హరి సంకీర్తనం కార్యక్రమంలో చెప్తుండగా రాసుకుని నేర్చుకున్నానండి బాగుంది. హనుమాచార్య కీర్తనలు. తిరుపతి అండి మీది? లేదండి, హైదరాబాద్. హైదరాబాదా? ఓ, ఇప్పుడు అనిల్ కుమార్ గారు లర్న్ విత్ మీ సిరీస్ నేర్పిస్తున్నారు, అందులో నేర్చుకుంటున్నాను. రాంభవి గారు. శాంభవి విఘ్నేశ్వర్ గారు. Hi, Shambhavi. Okay. Oh, can you hear me now? Yes. Yes. Namaskaram, everyone. Thank you for this opportunity, Shankar sir. నానాటి బతుకు నాటకము నానాటి బతుకు నాటకము కాణక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము కాణక కన్నది కైవల్యము నానాడి బతుకు నాటకము కాణక కన్నది కైవల్యము నానాడి బతుకు నాటకము నాటకము తెగతు పాపము తీరదు పుణ్యము తెగతు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగతు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగోవనే శ్రీ వెంకటేశ్వరుడేలిగ ఎగోవనే శ్రీ వెంకటేశ్వరుడేలిగ గగనము మీదిది కైవల్యము ఎగోవనే శ్రీ వెంకటేశ్వరుడేలిగ గగనము మీదిది కైవల్యము నానాడి బతుకు నాటకము కాణక కన్నది కైవల్యము నానాడి బతుకు నాటకము నాటకము. Thank you for the opportunity. Thank you very much, Shambhavi. Wonderful, wonderful. Thank you. No words. Excellent. Thank you so much, ma'am. Thank you. From which place? I'm originally from Madurai, Tamil Nadu. Currently, I'm in Atlanta, Georgia, ma'am. Oh. Thank you. Thank you very much. మేడం, ప్రభావత్ మేడం, చెప్పండి చెప్పండి. ఏమన్నా చెప్తారా మేడం? ఏమన్నా గుర్తొచ్చిందా మీకు? గుర్తంటే ఇంకా సార్తో కలిసి వాయించిన ఆయనకి పక్కవాద్యం అంటే ఎవరికైనా పక్కవాద్యం వాయించినప్పుడు కొంచెం ఒదిగి వాయించాలి. రాజు మంత్రి లాగా ఒకళ్ళు వాళ్ళు రాజు, మనం మంత్రి. ఎంత గొప్పగా ఉన్నా ఏం చేసినా వాళ్ళ వెనకాలని నీడలాగా వెళ్ళాలి.
అది ఈయన దగ్గర ఇంకా చాలా నీడలాగా వెళ్తానన్నమాట. అంటే నాకు సహజంగానే ఆర్టిస్ట్ గా స్టేజ్ మీద కూర్చుంటే ఎంత కాన్సన్ట్రేట్ చేసి వింటానో, కింద ఆడియన్స్ లో ఉన్నప్పుడు కూడా నేనే ఒక వైలినిస్ట్ అయితే ఎంత కాన్సన్ట్రేట్ చేసి వింటానో అంత చేస్తాడు. ఆయన పెదాలే చూస్తూ, నోరే చూస్తూ, ఎప్పుడు మా అక్షరం మారుతుందో అప్పుడే బహు మారుతాం. అలా ఆయనకు అడ్డం రాకుండా చేస్తాను. అయినా అక్కడికి కూడా ఆయన కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా ఆపాలి, ఇక్కడ ఇలా తీసుకోవాలి అని. ఇప్పుడు మనము ఆపడం అప్పుడు కూడా మనం కూడా సైలెన్స్ లో ఉండే అందం చాలా ఉంటుంది. అలాగా ఒక పాట పాడుతున్నారంటే విడరు భాగ్యము విష్ణు కథ, ఆ విష్ణు కథ, ఆ కాకి విష్ణుకి మధ్యలో చిన్ని గ్యాప్ ఉంటుంది. విష్ణు కథ అంటే అని ఒత్తినట్టుగా కూడా అనిపిస్తుంది కొన్ని చోట్ల. వినరో భాగ్యము విష్ణు కథ, అది చాలా లైట్ గా అనిపిస్తుంది కానీ అవి పలకడం గమగా ఆ మధ్యమ నుంచి గాంధారానికి జారడం, ఆ స్లైడింగ్స్ మాత్రం ఆయన మాత్రం ఆ జారు గమకాలు చాలా సున్నితంగా మనకి మనసుని తాకేలాగా హాయిగా ఉంటుంది. వింటూ ఉంటే అసలు ఆయన దీంట్లో చేసిన గ్రోవభారమణి చెయ్యి విడువకూర భువన పాలన భూమి జారమణ గ్రోవభారమణి చెయ్యి విడువకూర. వీళ్ళు ఆ అనుపల్లవిలో మొదలు పెట్టినప్పుడు అసలు పాత సినిమాల్లో రామారావు డాన్స్ చేస్తున్నారు. జీవన ఆయన చేయి కూడా ఇలా పెట్టుకుంటూ జీవనదాత శ్రీత పారిజాత జాని సాని సా. ఇప్పుడు నొటేషన్ చూసి పాడటం అనుకోండి, ఆయన అన్నిటికీ నొటేషన్ ఇచ్చారు. సాని సా ఉంటుంది, శ్రీత పారిజాత అని పాడితే సాదని ఆ దా అనుస్వాదంతో వచ్చి వెళ్ళాలి అన్నికి. అలాంటివన్నీ చిన్న చిన్నవి ఆయనకి ఎంత ఆనందం అంటే నాకు చిన్నదేమో చెప్పినట్టు ఆయన చెప్పి ఎవరికైనా, ఇప్పుడు నాకైనా కూడా, ఇప్పుడు ఇన్నాళ్ళు ఉద్యోగం చేశాము, ఏదో అంటే అక్కడ జీతం తీసుకున్నాం, ఏబిసిడీలు లేని వాళ్ళకి కూడా చెప్పించాము. ఇప్పుడు మన జ్ఞానాన్ని అందుకునేటంత వాళ్ళకి చెప్తుంటే అదొక ఆనందం. అందుకని ఈ జూమ్ లో దుబాయ్ వాళ్ళది దిగులు విశ్వరూప కాన్షియస్ దానిలో ఇప్పుడు శైలజ వాళ్ళు నేర్చుకుంటున్నారు. పంచరత్న కీర్తనలు, అదే నవవర్ణాలు, నవగ్రహాలు అని చెప్తున్నాం. అలాగా ఆయనకి అక్కడ అంటే ఇలా మనం చెప్తే బాగుండేమో కానీ అన్నమాచార్య ప్రాజెక్ట్ లో సంగీతం, కర్ణాటక సంగీతం చాలా పటిష్టంగా పర్ఫెక్ట్ గా అన్ని లక్షణ సమన్వితంగా తెలిసిన వ్యక్తి ఈయన తర్వాతే ఇంకెవరైనా. అంతటి ఆయనకి ఆయనటి జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఆ లెవెల్లో ఉన్న మనుషులతో సాంగత్యం అంటే ఆయనకి కూడా చాలా ఇష్టం. ఆ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఉంటాను. ప్రభావతిని జోక్స్ డిపార్ట్మెంట్ వేసి యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేయాలంటుంటారు. ఏదన్నా అంటే ఇప్పుడు తమాషా సరదాగా కొంతమంది వాద్యం వాయించే వాళ్ళు సాహిత్యం పట్టించుకోకుండా సామజబర గామన 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 గమన అనాలి. యాదవ్వ కూలముద్రడ్లి అని అంటారు అని వాయిస్తారు. అది వింటే బాగా, కానీ మనం సాహిత్యమే అనుకుంటే యాదవ్వ కూలముద్రడ్లి ఎవరో మీకు అర్థమై ఉంటుంది. అలాగంటుంటే ఆయనకి పక్క పడి నవ్వేవారనమాట. యాదవ కూల మురళి అని అలా విడదీసుకోవడాల్లో అవన్నీ ఆయన చాలా పటిష్టంగా ఉంటారు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. అందుకని ఆయనకి చాలా ఇష్టంగా మాట్లాడుతూ ఉండేవారు. ఇలా చాలా కీర్తన దినమణి వంశ హరికాంబోజి త్యాగరాజ కీర్తన కూడా ఆయన పాడగా నేను రాసుకున్నాను. ఈ బ్రహ్మభారం అని కూడా ఆయన ఏలా ఈ చలబిక నీకిది మేల, నీకిది మేల నీకు అన్నట్టు అడుగుతున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆయన అందులో హిందీలో చెప్పాల్సిన పని లేదు, భావపూరితమైన రాగం. అవి ఆయన నోట వింటేనే బాగుంటుంది. అన్నమయ్య నోట పాట అన్నారే, అలాగా ఆయన నిజంగా అపర అన్నమయ్యే. అదే నా లాస్ట్ మాట. అంతటి వ్యక్తిని మనం భౌతికంగా కోల్పోయామే అని చిన్ని బాధ, కానీ ఆయన ఈ మాధ్యమాల మూలంగా మనతో ఉండనే ఉన్నారు. అది ఇంత అవకాశం నాకు ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యంకి, చిన్నవాళ్ళకి కనుక నేను గారు చేర్చటం లేదు, భీమశంకర్కి, ఇద్దరికి కూడా, అందరికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని ఇచ్చి ఆ అలమేలు మంగా సమేత శ్రీనివాసుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి.
నమస్తే అమ్మా. థ్యాంక్స్ అండి. ఒక నమస్తే అమ్మా. ఒక చిన్న విషయము చెప్పండి. నేను ఆయన ఇంటర్వ్యూలో చూసాను అనమాట. బాలకృష్ణ ప్రసాద్ గారు జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది 3 రోజులు ఉన్నారు. అక్కడ పాటలు అవి పాడి జిల్లెళ్ళమూడి అమ్మని సందర్శించినప్పుడు అమ్మ అన్నారట, నువ్వు సంగీతం ఇంత కష్టపడి సంగీతం దగ్గరికి నువ్వు రావాల్సిన పని లేదు. నువ్వు సంగీతం దగ్గరికి ఇంత కష్టపడి రావాల్సింది ఎందుకు? సంగీతమే నీ దగ్గరికి మీ వస్తుంది. దగ్గరకు బాలమురళి గారి మాట, నన్ను సంగీతానికి తెలుసు కానీ నేను సంగీతానికి తెలియడం అంటారు ఆయన. తెలుసుకున్న కొద్దీ మనకి ఎంత తెలియదో తెలుస్తుంది ఆయన మాటలు. అబ్బా, వందే మాత్రం అంది మా తరం. ఇంకా గురుగారు లలిత గీతాలు కూడా చాలా ఆయనే రచించి స్వరపరిచారు. అవునవును, బోలెడు లలిత గీతాలు చేశారు. అవును. మృదంగం చాలా బాగా వాయిస్తారు, మీకు తెలియదు ఏం లేదు. అవును, తెలుసు ఎప్పుడు తెలుసు. అంటుంటారు మృదంగం నేనే వాయించుకుంటూ పాడాలని, నాకు చాలా ఇష్టం, అది కుదరటం లేదు అని అలా అంటుంటారు. ఆయనకి మొన్న రాధ చెప్తోంది, ప్రభావతి ఇంటికి పోయిచ్చినానువే, టీ ఇచ్చింది తాగినాను అని చెప్తూ ఉంటారు అని రాధ. ఈ ఊళ్ళో ఓకలు చెప్తే నేను చెప్తాలి, వైలన్ చెప్తే ప్రభావతి చెప్పాలంతే, ఇంకెవరు లేరు అని అనేవారు అని. ఆయనకి చాలా నన్ను ఎవరికో పరిచయం చేసినప్పుడు కూడా ఒక మాట ఎక్కడో వాయించాను, ఈ అమ్మాయి రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చూపిస్తోంది. అప్పుడు ఎప్పుడు 20 ఏళ్ల కింద అన్నమాట. ఈ రోజు వాయించిందంటే మళ్ళీ రేపు వాయించినప్పుడు ఏదో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది నాకు అని చాలా అభిమానంగా చూసుకునేవారు. ప్రతి ఒక్క ఇదిగో ఈ పుస్తకాలన్నీ ప్రతి ఒక్కటి నా సోదరి చల్లాపురం, ఆయన కాలం కొంపెల్ల అనేవారు నన్ను, అంటే చల్ల అమ్మ వాళ్ళదనమాట. అవునండి, గురువు గారు నూకల గారు కూడా అనేవారు. ఏమిటి 92లో 93లో ఫస్ట్ టైం ఈ కచేరీ విన్నా అనమాట. అప్పుడు అవునవును మీరు నూకల గారు ఎప్పుడు చాలా చాలా ఆనందపడేవారు. అవును, ఆయన అమ్మాయి ఇలా పని పెట్టుకుని కూర్చుంటుందని నా నోట్లో తెచ్చిన ఏమంటే అమ్మాయి పుస్తకంలో లేకుండా ఉండదు అని అనేవారు. నేను ఆయనతో వాయించినప్పుడు మాట నా ఛాన్స్ ఇవ్వమంటే నాటక రోజు పాడారు. ఇంకా నేను పాడడం వాయించకుండా మీ మీద పద్యం రాశాను సార్, అది చదువుతాను అని. నూకల వారల గానము రోకలు 10 కోట్ల దూగు రమ్యముగాదే, రోకలు కేకలు కావవి కారుణ్య కటాక్ష ప్రభావ వీక్షణములే మాపై అని కందవది. అహో, నీ ముద్ర కూడా పెట్టేశావా? ఆయన భలే సంతోషం. నాకు నిజంగా నూకల గారు కొంతమంది సాంగత్యం దేవుడి దయ కలపడం, సత్సంగత్వే నిస్సంగత్వం అంటారే, అలాగా ఆయన కాలం మాకు స్వర్ణయుగం నిజంగా. ప్రతిభావతి ప్రతిభావతి అనేవారు. నీ పేరు ప్రభావతి కాదు ప్రతిభావతి అనేవారు. ఇదిగో ఇలాంటి ఒక పద్యం రాసేస్తుందే శేష అని వాళ్ళ ఆవిడ్ని పిలిచి. అందుకనే ఆయన పోయినప్పుడు 10th డేకి నేను వచ్చాను ఫ్లైట్ లో, పొద్దున్న వచ్చి సాయంత్రం ట్రైన్ కి వెనక్కి వచ్చేసాను. అప్పుడు ఈ నూకల గారుల ఈగ పద్యమే అందరూ కూర్చుని ఉన్నారు. ఓ మాట షణ్ముగ ప్రియ, ఓ మాట తోడి, ఓ మాట అలా ఏదో వేరే అలా పాడుతూ వచ్చాను. సునీత మ్యామ్ గొంతు అయితే శోభారాజ్ గారి లాగానే ఉంది, వాళ్ళే వింటాను నేను. కొంచెం అక్కడక్కడ కొన్ని మాట్లాడుతున్నా పాడుతున్నా కూడా శోభారాజ్ గారి వాయిస్ లాగానే ఉంది నాకు. ఆర్తి రమాదేవి మేడం అని ఉండేవారు, వాళ్ళ అక్కయ్య గారు. మా కొంచెం మీ మొహం కూడా చూస్తుంటే అలా అనిపించింది. మళ్ళీ మా అమ్మ సులోచన గారు అన్నాక కొంచెం బాగా ఇద్దరు కలిసి ఇక్కడ బస్సు ఎక్కేవారు, మా అమ్మను ఆవిడ, మీ అమ్మగారు. అమ్మ ఎప్పుడు తలుచుకుంటుండేవారు. వాయిస్ ఎంత క్లోజ్ గా ఉందంటే కళ్ళు మూసుకొని వింటే శోభారాజ్ గారి గొంతులానే ఉంది. చాలా ఈ మాట ఎవరు అనింది నన్ను ఇప్పుడు నాకు తెలియట్లేదు. నేను శైలునమ్మా, శైలజని. ఓకే 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 అంటారా మాట? మీకు తెలుసు, నాకు ఫేస్బుక్ లో పెట్టాను. ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే మాట్లాడడం. పాడతారు అక్క. ఏంటంటే చిత్ర గారి ఫ్రెండ్ కూడా ఓహో, నాకు అనిల్ గారి ద్వారానే పేజ్ లో అలా తెలుసు, కాకపోతే ఎప్పుడు మాట్లాడలేదు మేడంతో, ఇప్పుడే వినడం. చాలా మంది ఎంత గొప్ప గొప్ప వాళ్ళని కలిసాను. ఇట్లా ప్లాట్ఫామ్ లోనే మనం అందరినీ కలుసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవగలిగాను. ముఖ్యంగా మా అమ్మ వాళ్ళకి అందరికి ఎంతో పాత పరిచయాలు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని ఇలా కలవడం జరిగింది. ప్రభావతి మేడం అమ్మని ఆ రోజులు గుర్తొచ్చేసాయి. ఇలాగే ఆ జూమ్ లో కూడా ఒక ఆవిడ ఇలాగే తంగిరాల ఇనిషియల్ పేరు చూసి
అంటే పలానా తంగిరాలు సుబ్బారావు గారు మీకు ఏమవుతారంటే మా తాతయ్య అని చెప్పింది అమ్మాయి. అది మా ఇంటికి వస్తుండేవారు ఆయన. ఇప్పుడు మీ మేనత్తలు తెలుసా అన్నారే మీరు, అలాగా ఈ చిన్న పిల్లలుగా తీసుకొని వచ్చేవారు. ఆ అమ్మాయి వీళ్ళ మేనత్త అనమాట ఈ అమ్మాయికి. అబ్బాయి ఎంత కోఇన్సిడెన్స్ చూడండి. ఆ రోజు నా పుట్టినరోజు తెలుగు నెలల ప్రకారం వాళ్ళ అబ్బాయిది కూడా అదే నక్షత్రం, అదే పుట్టినరోజుట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ అమ్మాయి కూడా. మా ఇంటికి బాగా వస్తూ పోతుండేవారు ఛాయా గారు కూడా. ఛాయపినియా? ఓకే. శంకర్ గారు చాలా చాలా సంతోషం. మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచారు. ఇంతమంది, అందులో ముఖ్యంగా మీ అన్నయ్య గారు అమ్మాయి, మా తమ్ముడు కూతురు, అన్నయ్య గారు అమ్మాయి అబ్బాయి చక్కగా పాడారు, చాలా బాగా పాడారు. నేను మళ్ళీ నేను కాన్వర్సేట్ చేస్తాను ఒకటి. అసలు ఇవాళ అందరూ మనం ఎవరెవరు ఉన్నామో జూమ్ లో ఎవరికి వాళ్ళే వాళ్ళ చిన్న పిల్లలు కదా, వాళ్ళని తప్పకుండా అనుకోవాలి. ఏమనుకోకూడదు, మీ అబ్బాయి ఎంత సంగతి లేసి ఎంత బాగా పాడాడో. అక్షరాలతో సహా పాడేశాడు వాడు. ఎంత బాగా పాడాడు, అంత చాలా బాగా పాడాడు. అన్ని కాన్సర్ట్స్ లో నాకు చాలా ఇష్టం అమ్మా. వెంటనే గురువు గారు నన్ను చూసి నవ్వుతారు, నీ పాట పాడతావా అని. పాడాక మళ్ళీ మీ దగ్గర తిట్లే కదా, సర్లే పాడతాను అంటాను. 100 సార్లు పాడినా 101 మళ్ళీ పాడు, తప్పే అంతే, కాబట్టి మళ్ళీ పాడతాలే అనేదాన్ని. అలా బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున ఊంజల్ సేవకి నిన్న మొన్న ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన ఊంజల్ సేవలో పాడే ఒక కీర్తనకి వారం రోజులు రిహార్సల్స్. అవునండి. మా ఆర్టిస్టులు పాండు తబలా, వైలన్ శంకర్, అయ్యో కంపల్సరీ వాళ్ళని మధ్యాహ్నం 1:30 వరకు ప్రాక్టీస్. ఏది ఒక కీర్తన వాళ్ళు వాయించి 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 శోష వచ్చేంత వరకు వాళ్ళు. రెండవది ఆయన శరీరము ఎంత బాగా కాపాడుకున్నారంటే గొంతుని ఉదయం లేస్తూనే ప్రతిరోజు మసాజ్ చేయించుకుంటారు. ఆ గొంతుకు సంబంధించిన ఎక్సర్సైజులు అవి కంటిన్యూస్ గా చేసుకున్న తర్వాతే ఆయన నెక్స్ట్ వేరే పనికి వెళ్తారు. అంత బాగా కాపాడుకున్నారు కాబట్టి అది చివరి దాకా ఆయన ఆ మెలోడీ అట్లానే కాపాడుకుంటూ వచ్చారు. ఒక ఆర్టిస్ట్ అన్ని సంవత్సరాలు అట్లా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మేడం కూడా ఇందాక ఆయన్ని కలిసినప్పుడు చాలాసార్లు చెప్పారు, గొంతు పోయింది ఆయనకి. భవానీనగర్ ఆంజనేయ స్వామిని దాదాపు 3 నెలలు రోజు ప్రదక్షిణం చేసి 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 అప్పుడు ఇంకా మొక్కుబడి ఆంజనేయ కృతిమణిమాల రాసిన తర్వాత మళ్ళీ ఆయనకి గొంతు వచ్చింది అని చెప్పి అట్లా ఆయనకి ఆ గొంతు అందుకనే అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు బాలకృష్ణ ప్రసాద్ గారు. అంత గొప్ప మంచి గొంతు అది. అదే వింటూనే ఉంటాము. ఆ రాధ గారు ఆవిడ నేర్చుకునేది నాదస్వరం అంట. ఆవిడ నాదస్వరం నేర్చుకున్నారంట. ఆయన చాలాసార్లు చెప్పారు, నాదస్వరం నేర్చుకుంది, మంచి స్వరజ్ఞానము అమ్మాయికి, అది ఇదేని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ కూడా ఎప్పుడు చిన్ను చిన్ను అని మాట్లాడుతుంటారు, స్వీటీ ఇలా మాట్లాడుకుంటుంటారు. బాగా అంత అన్యోన్యంగా. ఈరోజు పాపం ఆవిడ కొంచెం ఇబ్బంది. చాలా గొప్ప విషయాలు చెప్పారు. చిన్నందేవి గారు ఏదన్నా మిగిలి ఉంటే చెప్తారా? సమయాతీతం కాలాతీతం అయింది కాబట్టి ఈ రోజు మంగళం పాడదాం అయితే. ఇంకో రోజు తప్పకుండా కలుస్తామండి. తప్పకుండానండి, తప్పకుండా. మంచి కార్యక్రమం. ధన్యవాదాలండి అందరికీ పేరు పేరు. ధన్యవాదాలమ్మా అందరికీ. పిలుస్తూనే మాకు ఇంత మంచి ఇది కార్యక్రమం చేయడానికి పెద్ద మనసుతో అంగీకరించిన చల్లా ప్రభావతి మేడంకి, చిన్నమ్మదేవి గారికి, ఇంకా అందరికి, పద్మజ గారికి, లావణ్య గారు, అందరూ చిన్నమ్మదేవి గారితో పాటు ప్రతి ఒక్కరు, శైలజ గారు కానీ, ఇంకా రాగసూద గారు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ అనేటటువంటిది రిజిస్టర్డ్ సంస్థ. అది దానికి ఐఎమ్ ది ఫౌండర్ సెక్రటరీని.
ఆ సంస్థ తరపున ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను నేను. ఇది కాకుండా నాకు సపోర్ట్ చేయడానికి రాగానుభవ గ్రూప్ ఒకటి యాడ్ అయ్యింది, మా శంకర్ ఆల్వేస్ అండి, గ్రూప్. ఎప్పుడు. దాని ద్వారా ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రోగ్రామ్స్ మేము ప్లాన్ చేసి మీ అందరికీ మేము అందుబాటులోకి తీసుకొస్తాం. సుబ్రహ్మణ్యం, అందరికీ ఒక నమస్కారం. రిక్వెస్ట్ సుబ్రహ్మణ్యం, మనము మధ్యమావతిలో జయమంగళము నీకు మధ్యమావతిలో పాడదామా ఒకసారి? పాడారు కంప్లీట్ చేయాలి. శంకర్ గారు, మంగళం అందరూ కలిస్తే బాగుంటుంది. అందరూ పాడండి. జూమ్ లో అందరివి కలవు కదా, అందరు కలిపి పాడతామండి, పర్వాలేదు. అంటే ఇదేమి లెర్నింగ్ కాదు కదా మేడం, అంటే నేర్చుకునేది ఏం లేదు కదా. అందరు కలిపే పాడతాం. జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం నీకు జలజవాసినికి, జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం జలజవాసినికి, జయమంగళం నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, పురిన స్థూలపాణి భూతమా, శరణాగత పారిజాతమా, పురిన స్థూలపాణి భూతమా, అరుదైన సృష్టికి ఆదిమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం నీకు జలజవాసినికి, జయమంగళం నీకు సర్వేశ్వరా, కొలచిన వారికి పొంగుపై ములిగిన ఇచ్చిన వారల మునవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మలసిలమై మాకు విజయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మలసిదాసులమైన మాకు విజయ, మంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళం జలజవాసినికి, జయమంగళం నీకు సర్వేశ్వరా, మంగళం నీకు శుభమంగళం, జయమంగళం నీకు శుభమంగళం, జయమంగళం అమంగళం, జయమంగళం అమంగళం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం, శంకర్ అందరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ అవుతున్నాము. నమస్తే మేడం. నమస్తే మా. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం.